కన్నప్ప తెరలో కూర్చున్నాక ఫస్ట్ ఒక సాంగ్ తో రివీల్ అయింది. నడుస్తుంది నడుస్తుంది ఏంటి కొంచెం బోర్ కొడుతుంది ఏంటి అసలు ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేస్తుంది కదా సినిమా ఏం లేదని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అసలు సినిమా స్టార్ట్ అయింది. అసలు ఒక మంచి కథలో రివీల్ అయింది సినిమా. అంటే మంచి మంచి లొకేషన్ చూపించారు, కొత్త వరవడి చూపించారు, కాళహస్తి స్టోరీ, కాళహస్తి చరిత్ర చూపించారు. అంటే ప్రభాస్ గారు ఆయన క్యారెక్టర్ 10 నిమిషాలు ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అంటే ఆయన ఒక దేవుళ్లాగా లేకపోతే శివుళ్లాగా కనిపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. కామన్ మ్యాన్ లో వస్తారనమాట. దారి తప్పిన వాళ్ళని దారిలోకి తెస్తారు. కొన్ని సీన్లు, కొన్ని ఎలివేషన్ షాట్లు అండ్ అసలు కొన్ని మ్యూజిక్ అయితే మాత్రం మామూలుగా వాళ్ళ ఫస్ట్ హాఫ్ ఏంటి డల్గా ఉంది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అసలు పేరు పెట్టడానికి లేదు. లాస్ట్ చాలా ఏడిపించేశారు సినిమా. చాలా బాగుందండి. కన్నప్ప మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్ అనమాట. స్టార్టింగ్లో నేను అనుకున్నాను మంచు విష్ణు ఎంత పెద్ద పాత్రని పోషించగలడు అనుకున్నాను. చాలా బాగా చేశాడు. క్లైమాక్స్లో కూడా చాలా బాగా చేశాడండి. 20 minutes అయితే మాత్రం ఇంకా నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు చేశారు. అలాగే మోహన్ బాబు గారు మహాదేవ్ మహర్షి పాత్రలు ఆయన కూడా అదరగొట్టేశారు. సనాతన ధర్మం ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ప్రభాస్ గారు ఇందులో రుద్ర సెయింట్గా చాలా బాగా చేశారు ఆయన. అలాగే అక్షయ్ కుమార్ శివుడుగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా అందరూ అదరగొట్టేశారు. లేవు అసలు ఏమి ఇబ్బందికరమైన దృశ్యాలు ఇందులో లేవండి. ఎట్లా తీస్తారు ఏంటి, డబ్బులు వస్తాయి రావని. ఖచ్చితంగా 200 కోట్లు కాదు కదా డబ్బులు వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. మూవీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ లో వస్తాడు. లాస్ట్ ఒక 40 minutes ఉంటాడు అంతే. అక్షయ్ కుమార్ మస్త్ సెట్ అయింది. కాకపోతే ఎక్కువ ప్రభాస్ కోసం చూడొచ్చు అన్న. ప్రభాస్ కోసం హైలైట్ సినిమా అంతే. విష్ణు కొంచెం అటు ఇటు ఓవర్ యాక్షన్ అయింది అంతే. ఫస్ట్ చూడలే అన్న, ఇది చూసినది అంతే. ఇది హైలైట్ ఉంది, ప్రభాస్ వచ్చినాక హైలైట్ ఉంది అంతే సినిమా. ఇక విష్ణు కొంచెం ఓవర్ యాక్టింగ్, ప్రభాస్ హైలైట్ అలా ప్రభాస్ కోసం పోతుంది మాకు అంతే. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అందరినీ ఎలా చూపించాలో అలా. అంటే ఎవరిని ఎక్కువ చేయలేదు, ఎవరిని తక్కువ చేయలేదు, అందరినీ బాగా చూపించారు. ఇంద్రకిలారిది మీద బాగా చూస్తారు. అక్షయ్ కుమార్ గారు శివుడిగా బాగా సూట్ అయ్యారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అయితే ఎలా చూడాలనుకుంటున్నారో దానికి రెట్టింపుతో చూస్తారు. సినిమా చాలా బాగుంది. అంటే సినిమా యాక్టింగ్ చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రభాస్ ఎంట్రీ సూపర్ ఉంది. బోరింగ్ అంటే కొంచెం లాగినట్టు అనిపించింది సినిమా. అదే లవ్ స్టోరీ అంటున్నారు అందరు, కానీ అది అంటే సినిమాని దాంట్లో లోపలికి పోయి చూస్తే చాలా బాగున్నది. ఇంకా సినిమా లాస్ట్ హాఫ్ లో మొత్తం చాలా మంచిగా తీస్తుంది. చెప్తున్నాం కదా, మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. బోర్ అంటే కొంచెం సినిమా లాగినట్టు అనిపించింది, కానీ లాస్ట్ మాత్రం అందరినీ సినిమాలో దించేసారు మొత్తం. సినిమా చాలా బాగుంది, చాలా నచ్చింది. ప్రభాస్ ఇది బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఏం బోర్ అనిపించలేదండి. 3 గంటల సినిమా చాలా బాగుంది. మరి కన్నప్ప స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ప్రభాస్ ఎంట్రీ కానీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. అక్కడ నుంచి సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో అంటే మొత్తం క్యారెక్టరైజేషన్స్, ఫైట్సే ఉంటాయి. అది లాగ్ అంటే లాగ్ అని చెప్పలేము. క్యారెక్టరైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ ఫైట్స్ కానీ కొంచెం తగ్గించి భక్తి భావన కొంచెం పెంచితే బాగుండేది అనిపించింది. అలా అని ఎగ్జాక్ట్ గా అయితే చెప్పలేము. ప్రభాస్ ఈ వాల్యూ మాత్రం ఖచ్చితంగా ఉంది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. తను కాంబినేషన్ లాస్ట్ క్లైమాక్స్ లో ఉంటది. విష్ణు గారిది మోహన్ బాబు గారి కాంబినేషన్ ఉంటది, ప్రభాస్ తో ఉంటది, అందరితో ఉంటది. అన్ని క్లైమాక్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, మంచి సినిమా అయితే తీశారు. అందరైతే ఒకసారి అయితే వచ్చి చూడండి. కాకపోతే ఆ సినిమా అంతా స్టార్టింగ్ లోనే ఫస్ట్ నుంచి భక్తి భావన ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంది అనిపించింది. ఓన్లీ క్లైమాక్స్ లోనే ఉంటది కదా, అది కొంచెం తక్కువ అనిపించింది. అందుకే ఎవరు ఆ ఎమోషన్ దాన్ని బయట క్యారీ చేయలేకపోతున్నారు. అక్కడితో అయిపోతుంది సినిమా. ఇందులో మోహన్ బాబు గారు సీన్స్ బాగుంటాయి అన్న, బీజిఎం బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బోరింగ్ అని అనిపిస్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు ఏంటంటే ప్రభాస్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంటుంది. ఆయన ప్రభాస్ లుక్స్ కానీ, ప్రభాస్ డైలాగులు కానీ, ఆయన 20 నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మంచు విష్ణు గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే, మంచు విష్ణు గారు యాక్టింగ్ ఇంకా బిల్డ్ చేసుకుని ఇంకా యాక్ట్ చేసి ఉంటే బాగుండు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం, లాస్ట్ 40 నిమిషాల సినిమా బాగుంటుంది. లాస్ట్ 40 నిమిషాలు బాగుంటుంది. బట్ లాస్ట్ 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఆయన కండి తీసి సీన్ ఒకటి ఉంటుంది అన్న, ఆ సీన్ లో ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మోహన్ బాబు గారు ఆ సీన్ లో ఉంటారు, ఇంకా మన రవి గారు ఉంటారు, అందరూ ఉంటారు, బాలాజీ గారు ఉంటారు. బాగుంది అనమాట. బట్ శివుడిగా, పార్వతిగా చాలా నైస్ లుక్ లో హమ్ములుగా బాగున్నారు. ఆ శివ పార్వతి లెక్క చాలా వినసొంపుగా అనిపించింది అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అయితే మాత్రం సూపర్ అన్న.
ఇంక బాబో ఏం కొట్టిన నా బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలా ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు వస్తారు. ఆయన వచ్చిన 2-3 నిమిషాలు కూడా చాలా బాగుంటది. బీజిఎం బాగుంటది, అక్కడ సీన్ బాగుంటది. ఆయనతో ఇంటర్వెల్ వస్తుంది. యాక్చువల్లీ మోహన్ లాల్ గారు వచ్చి వెళ్ళగానే ఇంటర్వెల్ వస్తుంది అనమాట. సో ప్రభాస్ గారు ఎంటర్ అయిన కానీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఓవరాల్ గా సినిమాకి వచ్చేప్పుడు మాత్రం లాస్ట్ 40 నిమిషాలు ఫిక్స్ అయిపోండి. ఒక యావరేజ్ మూవీ అయినా కానీ బీజిఎం సాంగ్స్ మాత్రం సూపర్ అనమాట. థ్యాంక్ యూ.